అత్యంత ఘనంగా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకను కాంగ్రెస్ మీర్పేట్ అధ్యక్షుడు సామిడి గోపాల్ రెడ్డి రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గంలో గల మీర్పేట్ నందిహిల్స్ చౌరస్తాలో ఆయన నిర్వహించారు. ఈ సందర్భంగా కేఎల్ఆర్ ముఖ్య అతిథిగా విచ్చేయడంతో పాటు పారిశుద్ధ కార్మికులకు అలాగే మహిళలకు కేఎల్ఆర్ తో పాటు గోపాల్ రెడ్డి చీరలను పంపిణీ చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ జూన్ 6 నుండి ప్రజా సంక్షేమ పథకాలని అమల్లోకి రావడం జరుగుతుందని, మహేశ్వరం నియోజకవర్గం ఒక కోకాపేట తరహాలో నిర్మించడం జరుగుతుందని, దాని గురించి తాము అహర్నిశలు కృషి చేస్తామని వారు పేర్కొన్నారు. తెలంగాణ ఇచ్చింది మేమే, తెచ్చింది మేమే. మా సోనియమ్మకే కృతజ్ఞతలు తెలియజేయడానికి ఈ రోజు ఇది ఒక గొప్ప కార్యక్రమంగా ఎంటైర్ స్టేట్ లో జరుపుకోవాలన్నది, ఒక పండుగ వాతావరణాన్ని తీసుకురావాలనేది ఆలోచనతో మరి రాష్ట్ర ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మేము ముందుకెళ్తా ఉన్నాం. మరీ ముఖ్యంగా ఇక్కడ చెప్పాల్సింది ఏమంటే, ఈ ప్రాంతాన్ని హైదరాబాద్ లో కలిపేస్తే బాగుంటది అనే ఆలోచన లోపల చర్చ జరుగుతూ ఉంది. ఎందుకంటే ఈ హైదరాబాద్ లో కలిపితే హైదరాబాద్ లో ఉన్న జూబ్లీహిల్స్, బంజారా హిల్స్ అక్కడ ఏ డెవలప్మెంట్ అక్కర్లేదు, అన్ని డెవలప్మెంట్లు అయిపోయినాయి. అక్కడ కడుతున్న ఫండ్స్ అన్నిటిని కూడా ఈ అవుట్స్కట్స్ లోకి తీసుకొస్తే ఇది ఒక గొప్ప పట్టణంగా మారుతుంది అనే ఆలోచనలో మేము అందరం ఉన్నాం. కనుక అందరినీ ఆలోచించవలసిందిగా నేను కోరుతున్నాను. కాలనీ ప్రెసిడెంట్లు కానీ, అన్ని రాజకీయ పార్టీలలో కానీ నేను విజ్ఞప్తి చేస్తున్నాను. రింగ్ రోడ్ లోపల మొత్తం హైదరాబాద్ గా మార్చాలనుకుంటున్నాం. దీని మీద చర్చించవలసిందిగా నేను కోరుతున్నా. అందరికీ నమస్కారం. ఈరోజు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మీర్పేట మున్సిపల్ కార్పొరేషన్లో పారిశుద్ధ్య కార్మికులకు, అదేవిధంగా మాతో పాటు కాంగ్రెస్ కు అండదండగా ఉండేటువంటి మహిళలందరికీ కూడా గౌరవించుకుంటూ చీరల పంపిణీ కార్యక్రమం చేయడం జరిగింది.